రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రైల్వే మార్గం రానుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో అధికారులు ఆదేశంగా సన్నాహాలు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో రైల్ మార్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ నగర వాసులకే కాకుండా గ్రేటర్ చుట్టూ ఉన్న జిల్లాలకు చాలా రకాలుగా ప్రయోజనం చేకూరనుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 30,000 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర రైల్వే శాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ సంస్థ ఇప్పటికే సర్వే మొదలుపెట్టింది. ఈ సర్వే ఆధారంగా త్వరలోనే డిపిఆర్ రూపొందించి హైస్పీడ్ రైలు పట్టాలెక్కనుంది. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు పూర్తయినట్లయితే శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖపట్నం వరకు 900 కిలోమీటర్ల దూరం 4.5 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ హైస్పీడ్ రైలు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. బాగా రద్దీగా ఉండే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిలో వెళ్లే ప్రయాణికులకు వ్యయ ప్రయాసాలు తప్పుతాయి. అభివృద్ధి పూర్తిగా ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా వికేంద్రీకరణ చేయాలని, గ్రామాలను పట్టణాలుగా, పట్టణాలను నగరాలుగా, నగరాన్ని మహానగరంగా రూపొందించాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నూతన ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నాయంటున్నారు అధికార పార్టీ నేతలు. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రీజనల్ రింగ్ రోడ్డును ప్రతిపాదించాయి. ఈ రోడ్డుకు సమాంతరంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. చౌటుప్పల మున్సిపాలిటీకి అనుసంధానంగా రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది. దాంతోపాటు రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. చౌటుప్పల మున్సిపాలిటీ వ్యాపార పరంగా, వాణిజ్యపరంగా, అనేక రంగాలుగా, పారిశ్రామికపరంగా ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. రింగ్ రోడ్డు పనులు ప్రారంభం కాగానే వెంటనే రింగ్ రైల్ ప్రాజెక్టు పనులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రింగ్ రైల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఇటీవల వరంగల్లో తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా మెట్రో రైలును అందుబాటులోకి తెస్తామన్నారు. రీజనల్ రింగ్ రోడ్, రింగ్ రైల్ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే చౌటుప్పల్ ప్రాంతానికి మహర్దశ చేకూరనుంది. హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పటికే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో దూసుకు వెళ్తుంది. ప్రతిపాదిత ప్రాజెక్టులు పూర్తయితే మరింత విస్తరించే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో విలీనమయ్యే అవకాశమూ లేకపోలేదు. చౌటుప్పల్ డివిజన్ పరిధిలోని సంస్థాన్, నారాయణపురం, రామన్నపేట, వలిగొండ మండలాలు కూడా అభివృద్ధి చెందనున్నాయి. శాంక్షన్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, నితిన్ గడ్కరీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఈ యొక్క రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి 344 కిలోమీటర్లు ఉన్నటువంటి ఎటు 20-30 కిలోమీటర్ల చుట్టూ రింగ్ రోడ్ అవతల కానీ, రింగ్ రోడ్ లోపల కానీ పూర్తిగా ఈ యొక్క ప్రాంతాలు పూర్తిగా అభివృద్ధి చెంది కనెక్టివిటీ, హైదరాబాద్కు దగ్గరలో కనెక్టివిటీ పెరుగుతుంది. మహానగరంగా రూపుదిద్దుకున్న హైదరాబాద్ పై ప్రస్తుతం వివిధ రకాలుగా భారం పడుతోంది. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ వెంట రైల్వే మార్గాలు ఏర్పాటైతే హైదరాబాద్ తో పాటు మిగతా ప్రాంతాలు, రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. హైదరాబాదు సమీపంలో ఉన్నటువంటి చౌటుప్పల పట్టణానికి అన్ని దిశల అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తూ ఉంది. ఇదే తరుణంలో త్రిబుల్-ఆర్ రావడం, చౌటుప్పలకు త్రిబుల్-ఆర్ చుట్టూ అనుసంధానంగా మెట్రో రైల్ ఏర్పాటు చేయాలని, రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించడం, హమ్ ప్రాజెక్ట్ కింద శంషాబాద్ నుంచి మచిలీపట్నం వరకు హైస్పీడ్ ట్రైన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించడం, సర్వే నిర్వహించడంతో ఈ ప్రాంత అభివృద్ధి గణనీయంగా పెరిగే పరిస్థితి ఉంది. ఇక చౌటుప్పల్ ఏరియాలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, విద్యా సంస్థలు లేవు. దీంతో చాలా మంది తమ పిల్లల చదువుల కోసం హైదరాబాద్ వెళ్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, రింగ్ రైల్ అందుబాటులోకి వస్తే విద్యా సంస్థలు, ఉపాధి కల్పించే ప్రాజెక్టులు వస్తాయని, హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు అంటూ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు స్థానికులు. హైదరాబాదు ప్రాంతీయ రింగ్ రోడ్ చుట్టూ రైలు రింగ్ ప్రతిపాదించాయి. ఈ రైలు రింగ్ వలన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కానీ, అనేక గ్రామాలు కానీ, నగరాలు కానీ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వ్యాపార సంబంధాలు కావచ్చు, అనేక ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా ఈజీగా తొందరగా హైదరాబాద్కు చేరుకొని వారి యొక్క కార్యకలాపాలు నిర్వహించడానికి, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి చాలా సులభతరం అవుతుంది.
రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ శివారు ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయంటున్నారు అధికారులు.